బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి మూసివేయనున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. ఇక గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువజామున ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం రాత్రి అంటే ఈ రోజు 9:50 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సోమవారం తెల్లవారుజామున 1:31 ముగియనుంది. తిరుమల ఆలయ సాంప్రదాయం ప్రకారం గ్రహణానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం వంటి కైంకర్యాలు చేపడతారు. తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులు సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్లో బాట గంగమ్మ ఆలయం వరకు చేరాయి. ఆలయం మూసివేసే లోపు క్యూలో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గ్రహణం కారణంగా ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసి తిరిగి సోమవారం ఉదయం 8:30 ప్రారంభిస్తారు. ఈ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 30,000 అన్నప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.